జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సంచలన విజయాల సారథి విట్ విద్యా సంస్థలు క్రీడా సంబరాల వారోత్సవాలను జరుపుతూ విద్యార్థుల ఆనందాలను అంబరాన్ని అందేలా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించింది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్స్ రాజారెడ్డి దోకిపర్తి, డిఎస్ఆర్, కేఎస్ఆర్, రంగారావు, కనకయ్య, పద్మావతి భవన్ ప్రిన్సిపాల్ రాఘవ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక, శారీరక సామర్థ్యాలను సమతుల్యం చేయడానికి క్రీడల నిర్వహణ తప్పనిసరి అని తెలియజేశారు. విట్ కళాశాల విద్యార్థులకు క్రీడలకు కూడా సముచిత స్థానాన్ని అందిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ అడపాల ఫణిభూషణ్ బహుమతి ప్రదానం చేశారు. ఈ గేమ్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అడగంగానే సార్ వాళ్ళు కూడా ఒప్పుకొని దీనికి సహకరించిన, ఇంకా చెప్పాలంటే మా ప్రిన్సిపాల్స్ ఎంఎస్ఎస్ సార్ కానీ, పిఎస్ఎస్ సార్ కానీ, జీకేఆర్ సార్ కానీ, అదేవిధంగా సైదనాయట్ సార్ కానీ, ఇంకా చెప్పుకోవాలంటే శివాజీ సార్ కానీ అడగంగానే టక్కన ఒప్పుకొని అందరు పిల్లల్ని తీసుకొచ్చి రెడీ బస్ మేము అందరూ కూడా పంపిస్తామని చెప్పేసి పంపించినందుకు నిజంగా వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టొచ్చండి. మార్నింగ్ నుంచి మ్యాచెస్ చూస్తున్నాను. ఇందాక ఈ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు ఒక మ్యాచ్ జరిగింది బాలాజీ భవన్ కను పద్మావతి భవన్కి. నిజంగా భయం వేసిందండి. నిజంగా అసలు ఎంత భయం వేసిందంటే నిజంగా అంత టఫ్ ఫైట్ ఇచ్చినందుకు నిజంగా బాలాజీ భవన్ పిల్లలు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టచ్చు. అదేవిధంగా హర్ష టవర్స్ పిల్లలు ఇందాక ఫైనల్ మ్యాచ్ నిజంగా ఇందాక కురే శ్రీనివాస్ సార్ ఉంటే బాగుండేది, సార్ లేరు. ఇందాక నుంచి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుందని నిజంగా చివరిదాకా తీసుకొచ్చారు. ఈ చివరి పాయింట్ దగ్గర గెలిచాం అంతేగా. లేకపోతే నిజమైన విన్నర్స్ ఏంటంటే బాలాజీ భవన్ గారు, హర్ష టవర్స్ వాళ్ళే నిజమైన విన్నర్స్. లాస్ట్ పాయింట్లో మనం గెలిచాం. సార్ వాళ్ళని ఒప్పించి ఒక 6 players మాత్రం జోన్స్కి తీసుకెళ్తాను. పక్క అన్ని క్యాంపస్ నుంచి భలే వాళ్ళు ఉన్నారు. హర్ష టవర్స్ ఇందాక ఒక అబ్బాయి ఆడాడు, హైట్గా ఉన్న అబ్బాయి. సార్ కూడా మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు. అబ్బాయి ఫణిభూషణ్ గారు కూడా నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు. అదేవిధంగా పద్మావతి భవన్ కానీ, బాలాజీ భవన్లో కానీ ఒక 6 members ఈజీగా వస్తారండి. డ్యామ్ షూర్ కప్పు మందే దిగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ స్టూడెంట్స్, మీరంతా కోఆపరేట్ చేసినందుకు మరలా మేనేజ్మెంట్ తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఫస్ట్ టైము ఎవ్రీ ఇయర్ కూడా రాఘవ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు, ఈ విధంగా చేద్దామన్నా అని. కాదు మనకి ఏంటంటే ఆ టైమింగ్స్ కుదరకపోవటం వల్ల ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. ఈ సంవత్సరం మనం ఈ క్యాంపస్ తీసుకున్నాము, ఈ క్యాంపస్ స్పెషాలిటీ చూపించాలి అంటే ఇన్నోవేటివ్గా ఏదో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఆ ఉద్దేశంతో మిగతా క్యాంపస్ ప్రిన్సిపల్స్ అందరినీ ఒప్పించి మంచి టీం వచ్చే విధంగా అందరు ప్రిన్సిపల్స్ని ఒప్పించి ఆ పిల్లలందరూ కూడా ఇక్కడ రావడానికి రాఘవ మమ్మల్ని ఎంతో, మేము కాదన్నా సరే మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఇవాళ చూస్తూ ఉన్నాం ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే, ఈ చూసిన వెంటనే మార్నింగ్ మళ్ళీ మనం గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాం. వెంటనే పూర్ణిమ మేడం మనం కూడా చేద్దాం ఏదో ప్రోగ్రామ్ అంటే టెన్నికాయిట్స్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, గర్ల్స్కి కూడా ఆ విధంగా చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, ఎప్పుడు ఎడ్యుకేషన్ కాకుండా ఇట్లా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఏంటంటే ఆ రిలాక్సేషన్ ఉంటే ఆ తర్వాత చదువు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దాన్ని ప్రగాఢంగా నమ్ముతూ ఉంటాం. కాదు మనకి ఇప్పటివరకు ఏంటంటే క్యాంపస్లో అంత ప్లేస్ ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం ఈ మంచి క్యాంపస్ తీసుకున్నాం, ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతా ఉన్నాం. ఫ్యూచర్లో కూడా మీరు ఏంటంటే ఇదే విధంగా వాలీబాల్తో స్టార్ట్ చేసాం, సక్సెస్ఫుల్ అయింది. ఈసారి నెక్స్ట్ మార్నింగ్ కూడా చెప్పాను, క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా ఖోఖో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ డెఫినెట్గా ఇక ముందు కూడా మన కాలేజీలో మీరందరూ కూడా చూడబోతూ ఉన్నారు.
అదేవిధంగా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇదే విధంగా ఉండే విధంగా ఈరోజు అందరినీ కూడా బాయ్స్ మొత్తాన్ని కూడా ట్రిప్కి వెళ్తున్నాము, వంటరాల ట్రిప్కి వెళ్తున్నాము. అదేవిధంగా ట్యూస్డే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ జీజీయూకి వెళ్తున్నాము చాలామంది పిల్లలు. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ మండే సండే ఆర్ మండే వాళ్ళ గర్ల్స్ని తీసుకెళ్తా ఉన్నాము. ఎంత కష్టమైనా సరే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ దృష్టిలో పెట్టుకొని రీక్రియేషన్కి ఎక్కడ కూడా తగ్గకుండా ఈ విధంగా ప్రోగ్రామ్స్ అని ప్లాన్ చేస్తున్నాము. దీని అందరికీ కూడా మీ కోఆపరేషన్, మీ డిసిప్లిన్ ఉంటే ఏమైనా మేము చేయగలం. ఈ విధంగా ఫ్యూచర్ జనరేషన్కి, అదేవిధంగా మళ్ళీ మీరు నెక్స్ట్ మన రాబోయే జూనియర్స్ కానీ వాళ్ళందరూ కూడా మీరు చెప్పాల్సింది ఏంటంటే మన కాలేజీలో ప్రోగ్రామ్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి, ఎడ్యుకేషన్తో పాటు ఈ విధంగా స్పోర్ట్స్ కూడా ప్రయారిటీ ఇస్తామనే ఉద్దేశంతో మీరందరి పిల్లలకి మరలా ఇన్ఫార్మ్ చేస్తారని మనసారా కోరుకుంటూ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్గా మీరు చేసినందుకు మరొకసారి మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా కొలీగ్ డైరెక్టర్స్ కేఎస్ఆర్ గారు, రంగారావు సార్, కనకయ్య గారు, మా బిల్డ్ ప్రిన్సిపల్స్ and staff members and students, good evening all. నేను కేఎస్ఆర్ స్టేట్ లెవెల్లో మంచి రిజల్ట్ తీసుకొచ్చి నర్సరావుపేటలో కాలేజీ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా మమ్మల్ని ఏంటి మీరు ఆ స్టెప్ తీసుకున్నారు, ఎక్కడెక్కడో ర్యాంకులు తీసుకొచ్చి హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేటకు వెళ్తే మీకు అంత క్వాలిటీ వస్తుందా, మీరు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారని. నాది కేఎస్ఆర్ గారిది నేటివ్ ప్లేస్ నర్సరావుపేట, కానీ మేము ఒక సంకల్పంతో వచ్చాం. సో ఇక్కడ కూడా ఒక మంచి హబ్గా తయారు చేద్దాము, ఎందుకు రావు మంచి స్టూడెంట్స్. నర్సరావుపేట ఫస్ట్ నుంచి కూడా మంచి స్టూడెంట్స్ ఉండేటువంటి ప్లేస్. ధైర్యం చేశాము, దిగాము. ఈ 7 సంవత్సరాల్లో చాలా మంచి రిజల్ట్ చూపించాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 150 గ్రామాలకి ఒక మంచి ఆల్టర్నేటివ్ చూపించగలిగాం. దీనికి మా స్టాఫ్ మెంబర్సు, మా స్టూడెంట్స్ ఇచ్చినటువంటి సపోర్ట్. మాకు ఫస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఈ రోజు వరకు ట్రెమెండస్గా సపోర్ట్గా ఉంది మా స్టూడెంట్సే. ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా స్టూడెంట్సే 800 మందితో స్టార్ట్ చేసి 7 సంవత్సరాల్లో 3500 మంది స్టూడెంట్స్కి వచ్చాము. నర్సరావుపేట, గుంటూరు 600 మంది స్టూడెంట్స్తో ఉన్నాము. సో ఇప్పటికీ ఈ చుట్టుపక్కల కానీ స్టేట్లో కానీ విట్ అంటే జేఈకి ర్యాంకులు వస్తాయి అనేటువంటి నానుడు పంపించాము. కానీ దీంతో పాటు ప్రస్తుతం వస్తున్న స్టూడెంట్ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎంతో కొంత రిక్రియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ స్టడీసే కాదు, ఆ కొద్దిగా వాళ్ళు చూపించగలిగితే దీని ఇంపాక్ట్ స్టడీస్లో ఇంకా ఎక్కువ అనేది ఉంటుంది. సో మనకి ప్రతి సంవత్సరం అనుకుంటాం కొద్దిగా ఈ డైరెక్షన్ మార్చాలి, చదువుతో పాటు స్పోర్ట్స్ అని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని చిన్నగా చేద్దామని చెప్పిన దానికి ఈ రూపం ఇదంతా కూడా చాలా బాగా చేశారు. అరేంజ్మెంట్స్ కానీ అసలు మీరు ఆడుతుంటే నేషనల్ ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారా అన్నంతగా మార్నింగ్ నాకు అనిపించింది. ఎక్సలెంట్గా ఉంది. మీకు మేము ఆబ్జెక్టివ్ కోచింగ్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వేసి ఎలాగైతే మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తున్నామో ఇలాంటి వాటిలో మీకు ఆ 3 లెవెల్స్ కోచింగ్ కనుక ఇస్తే ఖచ్చితంగా నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఇక్కడి నుంచి ఉద్భవిస్తారనిపించింది. చేద్దాము, మనం భవిష్యత్తులో ఇలాంటివి మరలా కొన్ని కార్యక్రమాలు చేద్దాము. యాక్చువల్గా మాకు స్కూల్లో వాటర్ పోలో ఈవెంట్లో సౌత్ ఇండియా టీంకి ఒక మెంబర్ సెలెక్ట్ అయ్యాడు. స్కూల్లో 9th క్లాస్ అబ్బాయి అనుకుంటాను. సౌత్ ఇండియా టీంలో తను 1 ఆఫ్ ది మెంబర్ వాటర్ పోలో. అలానే గర్ల్స్ డివిజన్లో ఈ స్విమ్మింగ్లో చాలా రకాల ఈవెంట్స్ ఉండేది. అబ్బాయి స్విమ్మింగ్, వాటర్ పోలో. వాళ్ళ అమ్మాయి ఉన్నది, సురేష్ వాళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఒక ఈవెంట్లో 3rd ప్లేస్ వచ్చింది ఈ సౌత్ ఇండియా లెవెల్లో కూడా. అలాగది స్విమ్మింగ్ సంబంధించినటువంటిదే కాదు, బాలోత్సవాలు అని చెప్పేసి ఈ మధ్య ప్రోగ్రాం జరిగింది. దానిలో కూడా విట్ స్కూల్ పిల్లలు బాగా పార్టిసిపేట్ చేశారు, మంచి మంచి ప్రైజెస్ తీసుకొచ్చుకున్నారు. కనుక ఇదంతా కూడా బిగినింగ్. ఇంకా రాబోయే ఇయర్స్లో దీనికి కూడా ఒక స్పేస్ ఇస్తామని చెప్పేసి అని తెలియపరచుకుంటూ, మళ్ళీ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, బాగా చేయండి, వర్క్ చేయండి. సీనియర్ మెయిన్స్, సీనియర్ షూరైటీ స్టూడెంట్స్ మీకోసం మేము ఆలోచిస్తున్నాము. మీరు మంచి రిజల్ట్ తీసుకొచ్చి పెడతారు. ఈ సంవత్సరం పద్మావతి భవన్ పిల్లలు మీరు తీసుకొచ్చే రిజల్ట్కి ఈ క్యాంపస్ స్టేట్ లెవెల్ ఫేమస్ కావాలి. ఆ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. మీరు మంచి రిజల్ట్ ఇస్తే ఆ క్యాంపస్కి రెప్యుటేషన్ వస్తుంది. మంచి రిజల్ట్ ఇస్తే క్యాంపస్కి రెప్యుటేషన్ వస్తుంది. ఎక్కడెక్కడ వెతుక్కుంటూ రావాలి పద్మావతి భవన్ మంచి అకాడమిక్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంది అని చెప్పేసి. అది మీ బాధ్యత. జాగ్రత్తగా కష్టపడండి. ఫస్ట్ ఫేజ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్రీడా స్ఫూర్తి అనేది జీవితంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే
జీవితంలో ప్రతి సమస్య మీకు ఒక మ్యాచ్ లాంటిదే. ఇక్కడ ఎలాగైతే మీరు మ్యాచ్ని గెలుస్తున్నారో అలానే జీవితంలో కూడా అన్ని సమస్యలను ఎదుర్కోవడానికి క్రీడలు మీకు తోడ్పడతాయి. శక్తి, సామర్థ్యం, మిగతా వాళ్ళతో రిలేషన్షిప్, ఇలాంటివన్నీ మీరు క్రీడల ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. అలానే మీకు రోజు చదువుకునే ఒత్తిడి నుంచి కూడా మీకు ఇది రిలీఫ్. చాలా కాలేజీల్లో పిల్లల్ని చూస్తా ఉన్నాను, మీ అంత క్రమశిక్షణగా ఉన్న పిల్లలు లేరు. చాలా చక్కగా ఆడారు, చక్కగా కూర్చున్నారు, క్రమశిక్షణగా ఉన్నారు. ఇదే క్రమశిక్షణతోటి బాగా చదివి రేపు ఇక జనవరి నుంచి మీకు ఇంకా రుతుడే ఈ అవకాశం ఉండదు. మంచి మార్కులు తీసుకొని సార్ చెప్పినట్టుగా మంచి ఐఐటి ర్యాంకులు తీసుకొని మీ కళాశాలకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. 4000 మంది పిల్లలతోటి 400 మంది ఉపాధ్యాయులకి ఆసరాగా మారింది విట్ కళాశాల. నేడు విట్ కాలేజీ రాకముందు నర్సరావుపేటలో ఐఐటి ర్యాంక్ అంటే తెలియదు. ఎంసెట్ లో ఒక ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే 10,000, 20,000, 30,000 ఆ ర్యాంకులు విన్నారు తప్పితే 5 అంకెల ర్యాంకులు విన్నారు తప్పితే డబుల్ డిజిట్ ర్యాంకు, ట్రిపుల్ డిజిట్ ర్యాంకుల్ని నర్సరావుపేటకి పరిచయం చేసింది విట్ అకాడమీ. విట్ కాలేజీ వచ్చిన తర్వాతే ఆబ్జెక్టులో విప్లవాత్మకమైన మార్పులతోటి ఎంతో మంది లెక్చరర్స్ కి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అందించింది విట్ జూనియర్ కాలేజ్. నేడు మనం కాలేజీ పెట్టిన సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం వీళ్ళేం నడుపుతారు కాలేజీ అనేటటువంటి విమర్శల నుండి కాలేజీ నడిపితే వీళ్ళలాగా నడపాలి అనేటటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి కాలేజీ విట్ జూనియర్ కాలేజీ. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్నో అత్యుత్తమైనటువంటి ర్యాంకులు సాధిస్తూ ర్యాంకుల శిఖరాగ్రాన్ని అందుకున్నటువంటిది విట్ జూనియర్ కాలేజీ. లాస్ట్ ఇయర్ మనకి జేఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా 26th ర్యాంక్ తో పాటు 1000 లోపల 5 ర్యాంకులు తీసుకొచ్చి మరెవ్వరికి సాధ్యం కానిది విట్టుకు మాత్రమే సాధ్యం అనేటట్టు నిరూపించింది విట్ జూనియర్ కాలేజీ. దీనికి ఆ వేదిక మీద ఉన్నటువంటి వారందరి యొక్క కృషి, వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి నడపబడుతున్న సంస్థ విట్ జూనియర్ కాలేజ్. నేడు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది హాస్టల్ క్యాంపస్ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అందరి యొక్క సమిష్టి కృషి.